నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో దత్త వ్యవస్థాపకురాలు, నారీసేన ఫౌండర్ లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, సంక్రాంతి, కనుమ పండుగ అసలు చూడాలి అంటే మనం పల్లెటూరులోనే చూడాలి. సంక్రాంతి పండుగ దాని వైభవం అంతా పల్లెటూరులోనే చూడాలి. సో అటువంటి సంక్రాంతి రోజు పెద్దలకి చాలామంది భోజనాలు పెట్టుకోవడం, లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎలా చేస్తున్నారో దాన్ని చేసుకుని వస్తారు. పితృదేవత ఆరాధన ప్రత్యేకంగా చేస్తారు. ఈ పితృదేవతారాధన చేయడం వల్ల అంటే మన పూర్వీకులు వచ్చి మనల్ని ఆశీర్వదించడం వల్ల మనకి చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు కనిపిస్తాయి అని మన పెద్దల మాట. చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో అటువంటి వాళ్ళు పితృదేవతారాధన ఎందుకు చేయాలి, అసలు ఎలా చేయాలి సంక్రాంతి రోజు, అలాగే కనుమ పండుగ కూడా ఎలా చేసుకోవాలనేది వివరించండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు పెద్దల్ని గుర్తు చేసుకోవాలి. పెద్దల్ని స్మరించుకొని పెద్దలు ఏ విధంగా అయితే మనము అటు 7 తరాలు అని అంటారు కదా, అలా పెద్దలందరినీ కూడా స్మరించుకొని పెద్దలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మన పద్ధతుల్ని ఫాలో అవుతున్నారా లేదా, వీళ్ళు మనల్ని గుర్తించుకుంటున్నారా లేదా, స్మరిస్తున్నారా లేదా అని కూడా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకని సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా పితృదేవతల ఆరాధన ఎవరైతే చేస్తారో సమస్త దోషాలు కూడా పోతాయి. వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు, అలాగే పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఎందుకు అని అంటే పితృదేవతల కోసం ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ రోజు మనం చేసే చారిటీ అయితే అవ్వచ్చు, ఏదైనా మనం చేసే డొనేషన్స్ అవ్వచ్చు, వాళ్ళ పేరు మీద చేయొచ్చు, వాళ్ళ పేరు మీద బట్టలు ఇవ్వచ్చు, బ్రాహ్మణులకి కూరగాయలు ఇవ్వచ్చు, అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో కూడా మనం ఏవైనా పిండి వంటలు లాంటివి అవి తీసుకెళ్ళి డొనేషన్ చేయొచ్చు. లేదా రోడ్డు సైడ్ ఉండే వాళ్ళకి కూడా మనము ఈ దుప్పట్లు లాంటివి, ఇప్పుడు శనీశ్వరుడివి మనకి శని బాధలు తొలగాలంటే నల్ల రంగు దుప్పట్లు, నల్ల రంగు రగ్గులు లాంటివి ఉంటాయి కదా చలికాలం, అలాంటివి చేయాలి. అలాగే సంక్రాంతి పండుగ రోజు పెరుగు డొనేట్ చేస్తే చాలా మంచిది అనమాట. పెరుగు పెద్దల పేరు మీద పెరుగు అనేది డొనేట్ చేస్తే కూడా అద్భుతమైన ఫలితాలు మనకి స్వామివారు ఇస్తారు. ముందు అన్నిటికంటే ఫని అందరూ కూడా పితృదోషాలతో ఎక్కువ బాధపడుతూ ఉన్నారు కలియుగంలో. అంటే కలి ప్రభావం ఓ పక్కన పితృదోషాలు. ఎందుకంటే మనము మన పూర్వం చూస్తే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఇలాంటి వాళ్ళ పెద్దవాళ్ళని గుర్తు చేసుకోవటము, వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవటము, వాళ్ళని స్మరించుకోవటం చేసేది. ఇప్పుడు ఈ కలియుగంలో ఈ బిజీ ప్రపంచంలో ఈ పెద్దలనే మాట అందరూ మర్చిపోతున్నారు. ప్రతి సంవత్సరం మేము గుర్తు చేసుకుంటున్నాము, బట్టలు ఇస్తున్నాము అని అంటారు. కానీ చాలా ప్రదేశాల్లో ఈ బియ్యము, బట్టలు పెద్దవాళ్ళకి పెట్టుకోవడంతో పాటు తర్పణాలు కూడా వదులుతారు. చాలా ప్రదేశాల్లో సంక్రాంతి పండుగ రోజు తర్పణాలు లాంటివి. ఆ రోజు ఏమీ లేదు, మీరు ఒక్కటే చేయండి, నువ్వులు దానం చేస్తే చాలా మంచిది. మనం అరిసెలు చేసుకుంటాం, ఎందుకు బియ్య పిండి తడి పిండి చేసి బెల్లం వేసి నువ్వులేసి అరిసెలు. ఈ చలికాలానికి ఈ అరిసెలు బెల్లం అంటే బెల్లంతో చేస్తాం కాబట్టి ఈ అరిసెలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ రెసిపీగా మనం తింటాం. అలాగే మనం పక్కింటి వాళ్ళకి కూడా స్వీట్స్, హాట్స్ పంచుతుంటాం, వాళ్ళు ఇచ్చినా మనం తీసుకుంటాం. ఈ పండుగ యొక్క సారాంశం ఏంటంటే కలిసిమెలిసి ఉండాలి, పెద్దల్ని తలుచుకోవాలి. అలాగే అందరూ కూడా ఒకరొకరు చేసినవి కూడా మనం పూర్వం నుంచి ఇంకెక్కువ ఉండేది. ఒక ఊర్లో ఏదైనా కార్యక్రమం అయితే ఊరంతా తరలొచ్చేది. ఒక ఇంట్లో బాధ వచ్చినా కూడా అందరు తరలొచ్చేవారు. ఇప్పుడు అలా భాగం పంచుకునే, ఇప్పుడు కష్ట సుఖాల్లో భాగం పంచుకునే వాళ్ళు సిటీల్లో లేరు, తక్కువైపోయింది. అంటే ఆత్మీయత, అనురాగాలు కలిసి ఉండాలని సిగ్నిఫికెన్స్ ఈ సంక్రాంతి పండుగ. అలాగే కొత్త పంటలు అంటే మనకి ఈ ధనధాన్యాలు అంటే ధాన్య సమృద్ధి జరగాలంటే కొత్త పంటల్ని కోసిన పంటల్ని కూడా ఈ పూజ చేయటం జరుగుతుంది. అందుకే పొంగళ్ళు పొంగిస్తూ ఉంటాం మనం కొత్త పంటలతో. అలాగే పశు సంపద అంటారు. పశు సంపద అంటే పశువుల్ని పూజించాలి, గోవుల్ని చక్కగా పూజించాలి అని. అందుకే సంక్రాంతి కళ అంతా కూడా పల్లెటూరులో కనబడుతూ ఉంటుంది. చక్కగా కూడా గోవుల్ని పూజిస్తూ ఉంటారు, హరికథల వాళ్ళు వస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళందరినీ గంగిరెద్దులు వాళ్ళు వస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా మన సంస్కృతిని కూడా మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఎలా బ్రతుకుతారు, మనం ఇచ్చే బియ్యం దానం వల్లే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఇలాంటి దాన ధర్మాలు అనేవి ఎక్కువ చేయాలి సంక్రాంతి పండుగ రోజు. మీరు ఏమీ చేయలేకపోతే మీరు వండిన అన్నంలో కొద్దిగా నల్ల నువ్వులు వేసేసి దాన్ని ఆ రోజు మేడ మీద చక్కగా వాటిని ఒక ఉండలుగా చేసి మీ పెద్దల్ని తలుచుకొని కాకులకి పెట్టండి, చాలా మంచిది. అంటే మీరు పిండ తర్పణాలు వదలలేరు, ఇవన్నీ చేయలేరు అన్నప్పుడు. అలాగే ఆ రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి చక్కగా స్నానం చేసుకొని ఆర్ఘ్యం వదలండి. అందులో మీరు ఒక రాగి పాత్రలో
కొద్దిగా నీరు, కొద్దిగా బెల్లము వేసి, ఇంకొంచెం బెల్లం పసుపు, వేయాలా కుంకుమ అండి? బెల్లపు పొడి, అదే బెల్లపు కొంచెం పొడి బెల్లం లాంటిది వేయాలి. వేసి, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం వదలండి. ఓం సూర్యాయ నమః అని. ఎవరైనా సరే, ఎందుకు అంటే సూర్యరశ్మి తాకిన వారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. అవును. ఆ రోజు సూర్యుడికి ఆర్ఘ్యం వదిలి ఈ సంవత్సరం అంతా బాగుండాలి, పాడి పంటలు బాగా పండాలి, పశు సంపద చక్కగా ఉండాలి, పశువులు చక్కగా ఉండాలి అని అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఆ విధంగా సూర్యారాధన, సంక్రాంతి పండుగ రోజు సూర్యారాధన, ఈశ్వరారాధన, విష్ణు ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన కూడా చేస్తే మంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఆ రోజు తప్పకుండా కొత్త బట్టలు అనేవి ఏమి తెచ్చుకున్నా కూడా ముందు పెద్దలకి పెట్టి సమర్పించి తర్వాతే మీరు కొత్త బట్టలు ధరించాలి. పెద్దల్ని స్మరించకుండా, పెద్దలకు పెట్టకుండా ఇలాంటివి ఏమి కూడా మీరు వేసుకోవటం అది చేయకూడదు. రైట్. ఇక కనుమ పండుగ విషయానికి వస్తే చెప్పండి మేడం. కనుమ పండుగకి మనం అంతా కూడా చేస్తూ ఉంటాం. ఎలాంటి ముగ్గు వేస్తాం? రథం ముగ్గు వేసుకుంటాం ఇంటి ముందు. ముఖ్యమైనది ముగ్గు కూడా. ముగ్గుతోనే లక్ష్మీదేవి వస్తుంది. సంక్రాంతి అంటేనే రంగవల్లులు, రంగవల్లులు ఇంటి ముందు ఉంటాయి. అలాగే గడప పూజ కూడా చాలా ఇంపార్టెంట్ సంక్రాంతికి కూడా. గడప పూజ చక్కగా చేసి వరిపిండితో ఎవరైతే ముగ్గేస్తారో ఆ వరిపిండి అనేది కూడా మనం చీమలకు ఆహారంగా వేస్తున్నాం. వరిపిండి గాని ఇంకొంతమంది చిన్న చిన్న పంచదార కూడా అక్కడ నైవేద్యంగా పెడతారు నల్ల చీమల కోసం అని. ఎప్పుడైతే నల్ల చీమలు వచ్చి మీరు పెట్టిన పంచదారని, ఈ వరిపిండిని స్వీకరిస్తాయో మీకు ఉండేటటువంటి ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారు. అలాగే ఆర్థిక బాధల నుంచి ఆరోగ్యవంతులుగా కూడా ఉంటారు. ఈ చీమలకు అనేది ఆహారం వేయాలి ఆ రోజు తప్పకుండా. అలా వేయటం వల్ల మీకుండే సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ కనుమ పండుగ నాడు ముఖ్యంగా పశువుల్ని పూజించుకుంటాము. అలాగే చాలా చోట్ల పందాలు అవుతూ ఉంటాయి. అలాగే ఎడ్ల బండ్ల ఇది కూడా అవుతూ ఉంటుంది. ఆ పందాలు కూడా అవుతుంటాయి, కోళ్ల పందాలు అవుతుంటాయి. నైవేద్యం పెడతారు. అలాగే మన రథం ముగ్గు వేస్తాము. ఆ కనుమ పండుగ కూడా ఏంటంటే మన పశు సమృద్ధి జరగాలి అనేది కనుమ పండుగ ముఖ్యంగా మనం జరుపుకుంటాం అనమాట. అవి ఉంటేనే కదా గోమాత అంటే మనకి కన్న తల్లి ఎలాగో గోమాత అలాగనమాట. ఆ విధంగా అందరు కలిసిమెలిసి జరుపుకునేది. ముఖ్యంగా పితృదేవతల్ని గుర్తుంచుకునే పండగ ఈ సంక్రాంతి. మీ పితృదోషాలు తొలగాలి, మీకు ఎటువంటి సమస్యలు తొలగాలన్నా ఆ రోజు పితృదేవతల్ని స్మరించుకోండి. వాళ్ళ పేరు మీద డొనేషన్స్, చారిటీ లాంటివి చేయండి. మీకు తగిన రీతిలోనే చేయండి. లేదు సూర్యగ్రహము అనుకూలించాలి అని అంటే మీరు గోధుమలు కానీ బెల్లం కానీ గుడుల్లో దానాలు ఇవ్వండి. అలాగే శని భగవానుడు కరుణించాలి మీకు. ఈ సంవత్సరం అంతా మీకు శని బాధ నుంచి తప్పించుకోవాలి అని అంటే నల్ల నువ్వులు దానం ఇస్తే ఆ రోజు చాలా మంచిది. ఎవరైనా సరే ఆ రోజు ఇవ్వాల్సినటువంటి దానాలు గోధుమ, అలాగే బెల్లము, నల్ల నువ్వులు, ఇంకా నేను ఇందాక చెప్పినటువంటిగా పెరుగు ఇవ్వాలన్నారు. పెరుగు దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఇవి కాకుండా కొత్త వస్త్రాలు బ్రాహ్మణులకు ఇవ్వచ్చు, లేని వాళ్ళకి ఇవ్వచ్చు, అనాథులకు ఇవ్వచ్చు, కొత్త దుప్పట్లు కూడా ఇవ్వచ్చు. అలా దానం ఇవ్వటం చాలా మంచిది. అసలు మనకి సంక్రాంతిలో భావమే ఇది, లేని వాళ్ళకి ఇవ్వాలి అనేది. అందుకే కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి అది అందరికీ పంచేవారు పూర్వకాలంలో. అందుకే గంగిరెద్దులు వాళ్ళని, హరిదాసులని ఆ టైంకి ఎందుకు వచ్చేవారంటే రైతులకి పంట వచ్చి ఉండేది కాబట్టి ఇచ్చేవారు కదా. చాలా కరెక్ట్ గా చెప్పావు ఫని. అందుకే ఈ దాన ధర్మాలు చేయాలి అనేది మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నాము. ఇలాంటి వాళ్ళందరినీ బ్రతికించుకోవాలి. హరికథల వాళ్ళని, గంగిరెద్దుల వాళ్ళని, అనాథులకు సహాయం చేయాలి, మూగజీవులకి దానం అందించాలి, ఆహారం అందించాలి అనేది ముఖ్యం. నిజంగా చాలా మంచి విషయాలు చెప్పారు. నిజంగా మీరు చెప్పినట్టు పూర్వీకులు ఇచ్చిన ఆస్తులు పిల్లలకి ఇవ్వడం కాదు, పూర్వీకులను కూడా ఆ రోజు గుర్తు చేసుకుని వాళ్ళు మనల్ని ఇంత నిలబెట్టినందుకు, వాళ్ళు జన్మించినందుకు మనకు ఒకసారి పూర్వీకులు చేసే పాపకర్మల్లో కూడా మనకి భాగం ఉంటుంది. వాళ్ళు మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, వాళ్ళు చేసిన పాపం కూడా మనం వెంటాడుతుంది, జన్మ జన్మలకి వెంటాడుతుంది. మన పూర్వీకులు చేసిన పాప పుణ్యాలు మనకు వస్తాయి. మనకి 3rd 4th జనరేషన్ పిల్లలకి తప్పకుండా వస్తూ ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు చేసిన మంచి పిల్లలకు వస్తుంది అని చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులు కనుమ శుభాకాంక్షలు. మన రెడ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి.